హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ నాకే షాకింగ్గా అనిపించింది. అసలు షూటింగ్ అవ్వకుండా విన్నర్ డిసైడ్ కాకుండా వికీపీడియాలో టైటిల్ విన్నర్ తనూజ పుట్టస్వామి అని చెప్పి వస్తుంది. అది రిఫరెన్స్ లింక్ మాత్రం క్లిక్ చేస్తే కళ్యాణ్ గారి లింక్ తీసుకెళ్తుంది అనమాట. అయ్యో, రిఫరెన్స్ లింక్ పెట్టేటప్పుడు నేను చూసుకోవాలి కదా. కానీ సడన్గా ఈ అప్డేట్ ఏంటి అంటే, మొన్నటి వరకు చూస్తే ఇంకోలా ఉంది. ఇంకా గ్రాండ్ ఫినాలే దగ్గరకు వచ్చేసరికి అంటే ఈరోజు ఎందుకో నేను ఒక అవసరం వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తే అందులో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తనూజ అని చెప్పి అందులో పెట్టడం జరిగిందనమాట. మీకు కావాలనుకుంటే నా థంబ్నెయిల్ నేను స్క్రీన్ షాట్ కూడా తీసా. అండ్ మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా వికీపీడియాలో తనూజ పుట్టస్వామి అని కొట్టి బిగ్ బాస్ సీజన్ 9 అని కొట్టి వెళ్ళండి. ఐ మీన్ కొట్టి అంటే టైప్ చేయండి, మీకు ఆ లింక్ అక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ రిఫరెన్స్ లింక్స్ ఉంటాయి. రిఫరెన్స్ లింక్ క్లిక్ చేస్తే కళ్యాణ్ గారి పేజీకి తీసుకెళ్తుంది. అంటే చూసుకోవాలి కదా, అట్లా చూసుకోకుండా రిఫరెన్స్ లింక్ అని చెప్పి కళ్యాణ్ గారిది ఎట్లా పెట్టారా అని అనిపించింది. లైక్ చేసి నా వీడియోని స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ అనమాట. ఇలాంటి టైంలో ఏంటి అప్డేట్ అనుకుంటున్నారా అంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే రకరకాలుగా వస్తాయి. ఆఖరికి వికీపీడియాలో కూడా పెట్టడం జరిగింది. షూట్ అవ్వకుండా ఏది డిసైడ్ కాలేదు. విన్నర్ ఎవరో తెలిస్తే ఎంతసేపు అంటే ఛానల్స్లో పెట్టడానికి ఇంత టైం పడుతుంది. విన్నర్ అంటే పెట్టేస్తే సరిపోదు కదా, ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మనకి తెలియాలి కదా. పోనీ అవన్నీ కాకుండా విన్నర్ ఎవరో తెలిస్తే పెట్టడానికి చాలా ఈజీ. ఛానల్ ఒక వీడియో చేసి పలానా కళ్యాణ్ పడాలా గారు విన్నర్, పలానా తనుజ గారు విన్నర్ అని చెప్పి పెట్టడం డిసైడ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇంత మ్యానిపులేటింగ్గా అంటే అక్కడ వికీపీడియాలో కూడా మ్యానిపులేట్ అవుతుందా లేదా, వాళ్ళకు వచ్చిన సోర్సెస్ నిజమా అనేది అయితే నాకు షాకింగ్గా ఉంది. ఇప్పుడు మనకి విన్నర్ తనుజ గారు అనేది డిసైడ్ అయితే ఇది ఒక ట్రిక్ కింద మనం యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సీజన్కి కూడా. వెయిట్ చేద్దాం ఎవరు విన్నర్ అనేది. ఇంకా ఏది ఫైనల్ కాలేదు, ఏది బయటికి రాలేదు. ఎవరైనా వికీపీడియా ఇన్ఫర్మేషన్ చూసి మిస్గైడ్ అవుతారేమో అని నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా షూటింగే అవ్వకుండా విన్నర్ ఎట్లా డిసైడ్ చేస్తారు? చేయలేరండి. ఇంకా మధ్యాహ్నం 1 o'clockకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది మన ఇండియా టైం ప్రకారం. సో చాలామంది ఛానల్స్లో కూడా తనుజ గారు విన్నర్ అంట, తనుజ గారు విన్నర్ అయ్యారు అని అంటున్నారు. ఏది నమ్మమాకండి, ఏది ఇంకా జరగలేదు. ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళ ఊహగానాలు పెట్టేస్తున్నారు. ఇట్లా పాపం జనాలు ఆల్రెడీ వెయిట్ చేస్తారు టెన్షన్తో, దానికి ఇంకా ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. నమ్మమాకండి, వెయిట్ చేయండి. షూటింగ్ అవ్వలేదు, అవ్వగానే టెలికాస్ట్ అయ్యే లోపే నా ఛానల్లో నేను పెడతాను డెఫినెట్లీ. నా ఛానల్ కాకపోతే చాలా మంది ఛానల్స్ ఉన్నారు కాబట్టి అందరూ వెయిట్ చేస్తుంటారు వినడం కూడా తెలియగానే పెట్టడానికి అనమాట, వాళ్ళ ఛానల్స్లో వీడియో చేయడానికి. సో మీరైతే ఎక్కడ మిస్లీడ్ అవ్వకండి. ఆఖరి వికీపీడియా చెప్పినా సరే షూటింగ్ అవ్వకుండా ఎట్లా వాళ్ళు పెడతారు ఇట్లా అప్డేట్స్ని. సో అవ్వదన్నమాట, అది అవ్వదమ్మా, అది జరగదమ్మా అన్నట్టు. ఇంకా అవేమి షూటింగ్ జరగకుండా అప్డేట్స్ అనేవి అట్లా ఎవరు డిస్ప్లే చేయలేరు. సో అకార్డింగ్ టు మీ, డోంట్ ట్రస్ట్ ఎనీబడి టిల్ వీ కమ్ టు నో ది జెన్యూన్ అప్డేట్ అని చెప్పడం గురించి ఎవరు ప్యానిక్ అవ్వకండి. షూటింగ్ అవ్వకుండా ఎవరు కూడా చెప్పలేరు. అక్కడ ఇంకా అంత స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఆడిటింగ్ అది జరుగుతుంది, కొంచెం డిలే అయ్యింది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, మాట కూడా రావట్లేదు. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా అప్డేట్స్ని, నా రివ్యూస్ని జెన్యూన్గా నా ఛానల్లో న్యూట్రల్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను అండ్ చేస్తున్నాను కూడా. అండ్ మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్ గురించి, వికీపీడియా రూటింగ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.